అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దుప్పి అనే జంతువును చూపిస్తూ దానికున్న ఆశను తెలియజేస్తున్నాడు. దుప్పికున్న ఆశ ఏమిటి అంటే నీటి వాగుల కొరకు. అంటే అన్ని నీళ్లు తాగేస్తదా? అంటే నీటికి, తన ప్రాణానికి, అనగా జంతువుల బారి నుండి తన శరీరం నుంచి వచ్చే వాసన జంతువులకి తెలిసినప్పుడు, మృగాలకి, వాటిని వేటాడే సింహ, పులులు అటువంటి వాటికి తెలిసినప్పుడు అది ఎక్కడుందో తెలిసిపోద్ది గనక, ఈ ఎండకి ఆవ్ ఆ మేత మేసినప్పుడు ఎండకి దాని శరీర వాసన బయటికి తెలిస్తే, అవి వేటాడి అది ఎక్కడుందో దాని స్థలాన్ని పట్టుకుని ఏటాడి చంపి తింటాయని, నీటి వాగుల్లో ఆ వాసన బయటికి రాకుండా తన శరీరాన్ని తడుపుకోవటానికి వాగుల కోసము ఆశపడుతూ ఉంటుంది. తన ప్రాణమును కాపాడుకోవటానికి ఆశపడినట్లు దుప్పి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అనగా ఈ లోకములో ఎవరిని మింగుదామని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి వేటలోంచి తప్పించబడాలంటే ఆ నీటి వాగులైన జీవము గల దేవుని వాక్యపు ఊట నన్ను కాపాడి ఆ వాక్యము కోసము నా ప్రాణము తృష్ణగొనుచున్నది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే, అది ఎలాంటిది అంటే గనక, జీవము గల దేవుని కొరకు, అనగా బ్రతికించే జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దుప్పి తన ప్రాణాన్ని వేటాడే ఆ సింహాల బారి నుంచి తప్పించుకోవటానికి నీటి వాగులను వెతికినట్లుగా, నీటి వాగుల సాదృశ్యమైన జీవవాక్యమైన నా జీవాధిపతి ఇచ్చే మాటల కోసము, ఆ జీవవాక్యం కోసం నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో. అక్కడికి నేను ఎప్పుడు వెళ్తానా అని నా ప్రాణం ఆశపడుతుంది. నేనెప్పుడు నా దేవునికి ఆయన సన్నిధిలో నేను కనపడతానా అని నాకు ఆశ ఉన్నది. అయితే ఉదయకాల సమయంలో నేటి దిన వాక్య వాగ్దానంగా ప్రభు ఇచ్చిన ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రాణం కాపాడబడాలంటే లోకంలో అపవాది అనేవాడు గర్జించు సింహం వల్లే నిత్యము తిరుగుతున్నాడు ఎవరిని మింగుదామని. దాని నోటికి దక్కకుండా నువ్వు కాపాడబడాలి, తప్పించబడాలి అంటే గనక దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఆ జీవము గల దేవుని మాటలు నిన్ను కాపాడుతాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీకు వందనాలు. గడిచిన దినాలు కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి మరొక దినపు ఆయుష్ను పొడిగించి ఉదయకాల సమయంలో జీవము కలిగిన నీ మాటలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ఆలకించిన అందరి హృదయాల్లో ఈ మాటలు పదిలపరచండి. అందరినీ నీ మాటల ద్వారా అపవాది నుంచి కాపాడండి. నిత్యరాజ్యం చేరే వరకు కూడా నీ సన్నిధిలో ఉన్నట్లు స్థిర విశ్వాసంతో బలపరచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ చూసి దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రూపులో ఉన్న ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు దయచేయండి. నువ్వు అనుగ్రహించిన దినంలో ముందున్న సమయం అంతా కూడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, అపవాది నుంచి తప్పించమని, మహిమ నీకు ఆరోపిస్తూ, ఘనతా ప్రభావాలు నీకు చెల్లిస్తూ, నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.